సంతోష్ రావు విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. కాసేపటి క్రితం ఆయన నందినగర్లోని నివాసం నుంచి సంతోష్ రావు జూబ్లీహిల్స్ పిఎస్ కు బయలుదేరారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది. సిఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ విచారణ ఎంతసేపు కొనసాగనుంది? డీటెయిల్స్ ఏంటి? మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. కాసేపటి క్రితం ఆయన నందినగర్లోని నివాసం నుంచి సంతోష్ రావు జూబ్లీహిల్స్ పిఎస్ కు బయలుదేరారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది. సిఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మొత్తం తోలుగా ఒక మలుపు తిప్పినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో అది కీలక పరిణామానికి చోటు చేస్తుందనే తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు సుమారుగా 5 గంటల పాటు అయితే మాజీ అయితే ఎంపీ అయినటువంటి సంతోష్ విచారిస్తున్నారు. కీలకంగా చూస్తుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కాబట్టి హరీష్ రావుతో పాటు ఇప్పుడు కేటీఆర్ ని కూడా విచారించడం జరిగింది. హరీష్ రావుని సుమారుగా 7 గంటల పాటు విచారించడం జరిగింది. అయితే అదేవిధంగా కేటీఆర్ ని కూడా 6 గంటల పాటు విచారించడం జరిగింది. ఈ నేపథ్యం చూస్తుంటే కనుక ఈ రోజు సిఆర్బిసి 160 నోటీసులు ఇచ్చినటువంటి సంతోష్ కు కూడా ఈ రోజు 5 గంటల పాటు సుమారుగా 5 గంటల పాటు విచారణ అయితే కొనసాగుతుంది. నేరుగా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు మొదటిగా 2024 లో వెలుగులోకి వచ్చినప్పుడు పంచముఖలో నమోదైన కేసు ఆధారంగా గతంలో అయితే ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అదేవిధంగా ప్రణీత్ రావుతో పాటు తిరుపతన్న వీళ్ళందరినీ కూడా మొత్తంగా కూడా వారు చెప్పినటువంటి A1, A2, A3 నిందితులుగా ఉన్నటువంటి వీళ్ళ సాక్ష్యాల ఆధారంగా అయితే విచారణ కొనసాగుతున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వ హయాం లోపల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా ప్రస్తావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు దీని రాజకీయ ఉద్దేశం ఏంటి అనే కోణం లోపల కూడా కీలకంగా దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరింత సమాచారం రాబట్టేందుకు సిఆర్పిసి 160 నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి 160 నోటీసుల ప్రకారం అయితే సాక్షుల మాటలే సంతోష్ కూడా నిలవడం జరిగింది. సంతోష్ పాటు ఇటు బీఆర్ఎస్ లో ఉండేటువంటి కీలక నేతలకు ఒక్కొక్కరిగా నోటీసులు రావడం కూడా బీఆర్ఎస్ కూడా అయితే దానికి మొత్తంగా తీసుకుంటే కనుక ఈ యొక్క సిట్ నోటీసులన్నీ కూడా న్యాయస్థానం కూడా చెప్పినటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్ల సమయంలో కూడా ఇదే విధంగా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. పంచాయతీ ఎలక్షన్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో కూడా నోటీసులు ఇచ్చేసి మొత్తం తోడున పొలిటికల్ అయితే డైవర్షన్ చేస్తున్నారు అంటే కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. బరికాసేపట్లో విచారణ మొత్తం కూడా విచారణ ముగిసిన అనంతరం మీడియాతో కూడా మాట్లాడడం జరుగుతుందని కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.